వందల కోట్ల రూపాయల ఆస్తులు ఆయన సొంతం. సంపాదించిన అక్రమ డబ్బంతా బినామీల ఖాతాల్లో డిపాజిట్. సొంత కుటుంబ సభ్యులనే తన సైన్యంగా అమర్చుకొని కోట్లు కూడబెట్టాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సంబంధాలు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ పేరుతో అక్రమాలు, హై రేంజ్ భవనాలకు అక్రమ అనుమతులు. ఫలితంగా 250 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్న అక్రమార్జునుడు శివబాలకృష్ణ. శివబాలకృష్ణ అక్రమ ఆస్తులు మొత్తం అతని సోదరుడు శివ నవీన్ కుమార్ భార్య అరుణ పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ చేశాడు. శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదారు చేసిన సమయంలో లభ్యమైన అనేక ల్యాండ్ డాక్యుమెంట్స్లోనూ శివ నవీన్ కుమార్ దంపతుల పేరు గుర్తించారు ఏసీబీ అధికారులు. దీంతో ఏసీబీ అధికారులు శివ నవీన్ కుమార్ను సైతం విచారించాలని భావించారు. అయితే ఏసీబీ అధికారులు విచారణకు శివ నవీన్ కుమార్ సహకరించకపోవడంతో ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి శివ నవీన్ కుమార్ను అరెస్ట్ చేశారు. బాలకృష్ణ ఇంట్లో లభ్యమైన 45 ల్యాండ్ డాక్యుమెంట్లకు సంబంధించి ఏసీబీ అధికారులు వివరాలు సేకరించారు. అయితే వీటి కొనుగోలుకు సంబంధించి నవీన్ కుమార్ను ఏసీబీ అధికారులు ఆధారాలు ముందుంచి ప్రశ్నించారు. ఏసీబీ అధికారుల ప్రశ్నలకు నవీన్ కుమార్ నుండి ఎలాంటి సమాధానమూ లేదు. తనకు ఏమీ తెలియదని చెప్పడంతో శివబాలకృష్ణకు బినామీగా శివ నవీన్ కుమార్ వ్యవహరించినట్టు ఏసీబీ అధికారులు నిర్ధారించి నవీన్ కుమార్ను అరెస్ట్ చేశారు. బాలకృష్ణ కేసుతో పలువురు అధికారుల్లో వణుకు మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో అడ్డదారిలో సంతకాలు పెట్టి అనుమతులు జారీ చేసిన పలువురు అధికారులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. త్వరలోనే వారి పాత్రపైన విచారణ జరిపి నిగ్గు తేలుస్తామంటున్నారు ఏసీబీ అధికారులు.